రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లకు గుడ్ న్యూస్ చెప్పింది సర్కార్. ఎంప్లాయీస్ కు డిజిటల్ హెల్త్ కార్డులు ఇవ్వాలని నిర్ణయించింది మంత్రివర్గం. అలాగే క్యాష్లెస్ హెల్త్ స్కీమ్ ను ఆమోదం తెలిపింది. వైద్య విధాన పరిషత్ ప్రభుత్వ ఆసుపత్రుల నిర్వహణకు మంత్రి దామోదర ఆధ్వర్యంలో ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఇక మార్చి 31 కల్లా ప్రభుత్వం హైదరాబాద్ మెట్రోను స్వాధీనం చేసుకోనుంది. మార్చి 16 నుంచి బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని కేబినెట్ నిర్ణయించింది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన రాష్ట్ర కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఉద్యోగుల ఆరోగ్య భద్రతకు ప్రాధాన్యత ఇస్తూ 1.056 కోట్లతో క్యాష్లెస్ హెల్త్ స్కీమ్ కు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఉద్యోగుల బేసిక్ పే నుంచి 1.5% కంట్రిబ్యూషన్ కింద 528 కోట్లు, సర్కారు వాటా కింద 528 కోట్లు ఈ హెల్త్ ఫండ్ కు వెళ్తుంది. ఇందుకోసం 17.07 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు డిజిటల్ హెల్త్ కార్డులు అందజేయాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. అలాగే 7.5 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులకు పైసా ప్రీమియం చెల్లించాల్సిన అవసరం లేకుండా 1.25 కోట్ల ఉచిత ప్రమాద బీమా పాలసీని వర్తింపచేయనున్నారు. ఈ ఉద్యోగస్తులు పెన్షనర్స్ కి ₹1 భారం కాకుండా, వారి జేబు నుంచి ₹1 కూడా చెల్లించకుండా, రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా, ఖజానా నుంచి అదనంగా ₹1 కూడా ఖర్చు కాకుండా, ఎవరికైనా ప్రాణహాని జరిగితే ఆ కుటుంబానికి ₹1,25,00,000 వచ్చే విధంగా పాలసీని ఇచ్చే కార్యక్రమంతో పాటు 60 సంవత్సరాల లోపు ఏ ఉద్యోగస్తుడైనా సహజ మరణంతో చనిపోయినా వారికి రెగ్యులర్ బెనిఫిట్స్ తో పాటు అదనంగా ₹10 లక్షల వచ్చే స్కీమ్ ని రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. హైదరాబాద్ సెక్రటేరియట్ లో 5 గంటలకు పైగా జరిగిన కేబినెట్ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. 55 అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు మంత్రులు. వైద్య రంగంలో కీలకమైన మార్పులకు కేబినెట్ శ్రీకారం చుట్టింది. ఇన్నాళ్లు అటానమస్ గా ఉన్న తెలంగాణ వైద్య విధాన పరిషత్తును రద్దు చేసి డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్ కేర్ గా మారుస్తూ కేబినెట్ ఆమోదం తెలిపింది. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల షెడ్యూల్ ను కూడా మంత్రి మండలిలోనే ఖరారు చేశారు. మార్చి 16 నుంచి బడ్జెట్ సమావేశాలు ప్రారంభించి మార్చి 20న శాసనసభలో బడ్జెట్ ప్రవేశపెట్టాలని మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. వచ్చే నెల మార్చి 16వ తారీఖున ప్రారంభం కానున్నాయి. మార్చి 16వ తారీఖు నాడు బడ్జెట్ సమావేశాలు స్టార్ట్ అవుతున్నాయి. మొదట గవర్నర్ గారి స్పీచ్ ఉంటుంది. మార్చి 20వ తారీఖు నాడు బడ్జెట్ ని శాసనసభలో ప్రవేశపెట్టి తర్వాత ప్రొసీజర్ అంతా కూడా జరగటం జరుగుద్దని కూడా కేబినెట్ లో నిర్ణయం చేయటం జరిగింది. ఇక ప్రభుత్వ ఆసుపత్రుల నిర్వహణపై ప్రత్యేక కమిటీ. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఆసుపత్రుల నిర్వహణను మెరుగుపరిచేందుకు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ ఆధ్వర్యంలో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది ప్రభుత్వం. ఇందులో ప్రభుత్వ సలహాదారు డాక్టర్ నోరి దత్తాత్రేయ, డాక్టర్ శ్రీనాథ్ రెడ్డితో పాటు 2 సభ్యులు ఉండనున్నారు. లేటెస్ట్ ఎక్విప్మెంట్స్ తో కూడిన హాస్పిటల్స్ ని రాబోయే కాలంలో సామాన్య ప్రజలకి మెరుగైన వైద్యం ఈ ప్రభుత్వం అందించాలనే దృఢమైన సంకల్పంతో డబ్బు ఎంత ఖర్చైనా పర్వాలేదు అని రాష్ట్ర ప్రభుత్వం దీని మీద నిర్ణయం తీసుకోవడం జరిగింది. నోరి దత్తాత్రేయ గారు, అదే రకంగా శ్రీనాథ్ రెడ్డి గారిని ఆల్రెడీ గతంలోనే అపాయింట్ చేసుకోవడం జరిగింది. కాంక్రీటెడ్ ప్రపోజల్స్ తో ఒక ప్రపోజల్ ను కూడా హెల్త్ సెక్టార్ లో తీసుకురావాలని కేబినెట్ నిర్ణయించడం జరిగింది. మేజర్ డిసీజెస్ తో సామాన్య ప్రజలు, పేదవారు ఇబ్బంది పడుతున్నారు. వారికి మెరుగైన సేవలు వీటి ద్వారా కలుగుద్దని కేబినెట్ ఆలోచించి ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. వికారాబాద్ జిల్లా నవాబుపేట్ మండలంలోని చిట్టిగూడ, యావపూర్, అలాగే మోమిన్పేట మండలంలోని టేకులపల్లి, ఎంకతాల గ్రామాలను కొత్తగా హెచ్ఎండిఏ పరిధిలో చేర్చాలని మంత్రి మండలి నిర్ణయించింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మౌలిక వసతుల పెంపులో భాగంగా మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో కాంప్రహెన్సివ్ రోడ్ మెయింటెనెన్స్ ప్రోగ్రామ్ ఫేజ్ 2కు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మరోవైపు 282 కోట్లతో ప్రతిష్టాత్మక ఉస్మాన్ సాగర్ మంచినీటి పైప్లైన్ ఆధునీకరణ ప్రాజెక్టు చేపట్టేందుకు కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. సిటీ అభివృద్ధి, మౌలిక వసతులు, రహదారుల నిర్వహణపై సర్కారు పెడుతున్న ప్రత్యేక దృష్టికి ఈ ప్రాజెక్టుల ఆమోదమే నిదర్శనమన్నారు మంత్రి పొంగులేటి. ఈ మంజీరా నుంచి వచ్చే డ్రింకింగ్ వాటర్ పైప్ లైన్ కానీ, ఆ ట్రీట్మెంట్ ప్లాంట్లు కానీ, మోటార్లు కానీ, ఈ ఉస్మాన్ సాగర్ నుంచి వచ్చే
పైప్ లైన్లు కానీ, మోటార్లు కానీ, ట్రీట్మెంట్ ప్లాంట్లు కానీ ఎప్పుడో 100 సంవత్సరాల క్రితం నిర్మించబడ్డాయి. ఈ 2 పైప్ లైన్లకి డ్రింకింగ్ వాటర్ కి సంబంధించిన పైప్ లైన్లని కొత్త పైప్ లైన్లు విత్ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్లతో సహా ఏర్పాటు చేసే అంశాన్ని కూడా కేబినెట్ ఆమోదించడం జరిగింది. ఆ ప్రాంతంలో నివసించే జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్న ప్రజలకి శుభవార్తగా కూడా తెలియజేస్తున్నాను. మార్చి 31లోగా సర్కారు చేతికి మెట్రో హైదరాబాద్ సిటీ ట్రాన్స్పోర్ట్ ముఖ చిత్రాన్ని మార్చేలా ప్రస్తుతం ఉన్న 69 కిలోమీటర్ల ఫేజ్ 1 మెట్రోను ఎల్ఎండ్టీ నుంచి మార్చి 31 కల్లా ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని కేబినెట్ తీర్మానించింది. ఇందుకోసం 15,000 కోట్లను ఎల్ఎండ్టీకి చెల్లించాలని నిర్ణయించింది. ఫేజ్ 2, ఫేజ్ 3కి సంబంధించిన అంశాలు వచ్చినప్పుడు దాన్ని ఎక్స్టెన్షన్ చేయటానికి ఫేజ్ 1లో మాకు వైబిలిటీ లేని కారణంగా ఫేజ్ 2, ఫేజ్ 3 ఎక్స్టెన్షన్ చేయలేము అని వాళ్ళు కరాఖండిగా చెప్పడం జరిగింది. ఈ హైదరాబాదు మహానగరానికి మెట్రో రైల్ ని ఫుల్ ప్లెడ్జ్ లో చేయాలన్నది కేబినెట్ లో ఫేజ్ 1 ని ఎల్ఎన్టీ నుంచి టేక్ ఓవర్ చేసే కార్యక్రమాన్ని పూర్తి చేయడం జరిగింది. బడ్జెట్ సమావేశంలో శాసనసభలో ఈ మెట్రో రైలుకు సంబంధించిన ప్రతి అంశాన్ని శాసనసభలో ప్రవేశపెట్టి దీని మీద షార్ట్ డిస్కషన్ కూడా చేయాలి అని కేబినెట్ లో తీర్మానించడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన జనగణన 2027ను రాష్ట్రంలో పకడ్బందీగా నిర్వహించేందుకు జరుగుతున్న ఏర్పాట్లపై మంత్రివర్గం సుదీర్ఘంగా చర్చించింది. షెడ్యూల్ ప్రకారం తొలి విడత జరిగే ఇండ్ల గణన రాష్ట్రంలో మే 11న ప్రారంభించి జూన్ 9 వరకు పూర్తి చేయాలని నిర్ణయించారు. హౌస్ లిఫ్టింగ్ ప్రక్రియ కోసం కేంద్ర ప్రభుత్వం రూపొందించిన 34 ప్రశ్నల నమూనాను, మార్గదర్శకాలను ఉన్నత అధికారులు మంత్రివర్గానికి వివరించారు. జనగణన కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఎన్యూమరేటర్లు, నోడల్ ఆఫీసర్లు కలుపుకొని మొత్తం 89,000 మంది ఉద్యోగులు పాల్గొనున్నారు. ఇక భద్రాచలం గ్రీన్ఫీల్డ్ మినీ స్టేడియం నిర్మాణానికి 5 ఎకరాల భూమి కేటాయిస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ ఆధ్వర్యంలో వెంకటేశ్వర స్వామి దేవస్థానం నిర్మాణానికి ఖమ్మం అర్బన్ మండలం దంసలాపురం గ్రామంలో 20 ఎకరాలు కేటాయింపుపై కేబినెట్ ఆమోదించింది. కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలకు కొన్ని జిల్లాల్లో భూ కేటాయింపులు చేయడానికి కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం ఉమ్మాపూర్లో శాతవాహన యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీ కోసం 36 ఎకరాల భూమి కేటాయిస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. కరీంనగర్ జిల్లా చిగురు మామిడి మండల కేంద్రంలో పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయ నిర్మాణానికి 3 ఎకరాల 12 గుంటలను దేవాదాయ శాఖకు కేటాయిస్తూ కేబినెట్ ఆమోదం తెలిపింది.